కైలాసగిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గారికి, గౌరవ దేవాదాయ శాఖ మంత్రి వర్యులు గారికి, గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ వజ్జల సుధీర్ గారికి, గౌరవ తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి, ఎండోమెంట్ సెక్రటరీ హరిజవహర్ లాల్ గారికి, కమిషనర్ ఎండోమెంట్స్ గారికి అందరికీ నమస్కారం. సార్, ఇక్కడ స్టేజ్ మీద నాతో పాటు శ్రీ సాయి ప్రసాద్ గారు, చైర్మన్ శ్రీకాళహస్తి బోర్డు ఉన్నారు సార్. అదేవిధంగా డాక్టర్ హరిప్రసాద్ గారు, హస్తకళల బోర్డు చైర్మన్ గారు ఉన్నారు సార్. శ్రీ కోలా ఆనంద్ గారు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సార్, బీజేపీ నుంచి. అదేవిధంగా చెంచునాయుడు గారు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు సార్. అదేవిధంగా కన్జర్వేటర్ సెల్వం గారు ఉన్నారు సార్. ఈఓ శ్రీకాళహస్తి బాపిరెడ్డి గారు ఉన్నారు సార్. మిగతా అధికారులు, అదేవిధంగా సార్ ధర్మకర్త మండలి సభ్యులందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు సార్. సార్, ఈరోజు ఈ కార్యక్రమానికి మీ చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషదగ్గ విషయం సార్. సార్, సుమారుగా 22 కిలోమీటర్లు కలిగినటువంటి ఈ గిరి ప్రదక్షిణ మార్గం భక్తులందరికీ కూడా ఎంతో దీన్ని స్వాధీనపరచుకోవడానికి మన ప్రభుత్వం వచ్చిన ఎమ్మటే సుమారుగా 9,80,00,000 రూపాయలతో బ్యాలెన్స్ రోడ్ అంతటి కూడా సీసీ వేయించి మొత్తానికి 22 కిలోమీటర్లు కూడా భక్తులందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సార్. ముఖ్యంగా సార్, మనకి స్వామి అమ్మవార్లు ప్రతి కనుమ పండుగ నాడు, అదేవిధంగా మనకి శివరాత్రి వేడుక నాడు స్వామి అమ్మవార్లని ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్న తీసుకెళ్తారు సార్. అదేవిధంగా మనకి ప్రతి నెల కూడా పౌర్ణమి సందర్భంగా భక్తులు ఎక్కువ మంది దీన్ని వాడుకుంటా ఉంటారు సార్. గత శివరాత్రి నాటికి సుమారుగా 35,000 మంది భక్తులు ఆ ఒక్క రోజునే ఈ గిరి ప్రదక్షిణ మార్గం ద్వారా నడిచెళ్లారు సార్. అదేవిధంగా సార్, మనము ఈ 22 కిలోమీటర్ల మొత్తానికి కూడా భక్తుల సదుపాయాల కోసం రాత్రి వేళలు కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి బోర్డు ద్వారా మనము స్ట్రీట్ లైటింగ్ మొత్తం పెట్టిస్తాం సార్. అదేవిధంగా వాష్రూమ్ ఫెసిలిటీస్, అదేవిధంగా నైట్ టైం వెళ్తారు కాబట్టి సెక్యూరిటీ ఫెసిలిటీస్ కూడా అక్కడక్కడ పెట్టిస్తాం సార్. సార్, ఈ రోజు ఇది మీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నందుకు మా అందరికి కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది సార్. ధన్యవాదాలు సార్. సార్, ఇప్పుడు గౌరవ చైర్మన్ గారు శ్రీ కొట్టే సాయి ప్రసాద్ గారు మాట్లాడతారు సార్. సార్, ఓం నమ శివాయ సార్. ముందుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మన ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న కలెక్టర్ గారికి, హరిప్రసాద్ గారికి, ఆనందానికి, డిఎఫ్ఓ గారికి, అందరికీ, అధికారులందరికీ నమస్కారం తెలియజేస్తున్నా సార్. నేను మీకు శివరాత్రి పత్రిక ఇవ్వడానికి వచ్చినప్పుడు సార్, ఈ విధంగా మన గిరి ప్రదక్షిణ రోడ్డు మార్గాన్ని మీరు ఓపెన్ చేయాలి సార్ అంటేనే మీరు ఒప్పుకోవడం చాలా ఆనందంగా కలిగింది సార్. అదేవిధంగా అది గిరి ప్రదక్షిణ అనేది మాకు కొండ చుట్టూ అంటాం సార్. ఆ కొండ చుట్టూని ఎన్నో రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ భక్తులు. ఆ భక్తులకి ఈ ఒక్క కొండ చుట్టూ మార్గం వేయడం వల్ల వందల్లో నుంచి, వేలల్లో నుంచి, లక్షల సంఖ్యల్లో ఈరోజు ఆ కొండ చుట్టూ మార్గాన్ని ఉపయోగించుకుంటున్నారు సార్. ఈ ఒక్క మార్గాన్ని ఆ శివుడు ఆశీస్సులతో మీ చేతుల మీదుగా ఈ కొండ చుట్టుని ప్రారంభించడం మా కాళహస్తి నియోజకవర్గం మొత్తం, దేశ ప్రజలు మొత్తం, రాష్ట్రంలో ఈ కొండ చుట్టూ మార్గాన్ని ఉపయోగించుకునే ప్రతి ఒక్క భక్తులు దీన్ని ఎంతో ఆనందంగా ఈ ఒక్క ప్రోగ్రాంని అందరూ తిలకిస్తున్నారు సార్. మీ ఒక్క చేతుల మీదుగా జరగడం చాలా ఆనందంగా, అది మా బోర్డు సభ్యులు 17 మంది కూడా చాలా ఆనందంగా ఉన్నారు సార్. ఈ ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరూ మేము చాలా సంతోషంగా ఉంది. మీ చేతుల మీదుగా మీరు ఆ రోజు మేము అడిగిన వెంటనే ఈ ఒక్క మార్గాన్ని, ఈ ఒక్క ప్రోగ్రాంకి మీరు అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అదేవిధంగానే ఫారెస్ట్ దీంట్లో కొన్ని ఆ మొక్కలు కానీ, అక్కడ ఉన్న వాష్రూమ్స్ అండ్ లైట్లు కూడా మాకు ఈ సౌకర్యాలను కలిగిస్తే ప్రతిరోజు తిరునామలలో, అరుణాచలంలో ఎలాగైతే తిరుగుతున్నారో అదే విధంగానే కాళహస్తిలో కూడా తిరగాలని చాలా మంది భక్తులు నాకు
లెటర్లు ఇవ్వడం జరిగింది సార్. ఇది మీ ముందుకు తీసుకొస్తున్నాను. గిరి ప్రదక్షిణని ఒక కాళహస్తిలో చాలా అద్భుతంగా తీర్చిదిద్దాలని, అది మీ చేతుల మీదుగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. ఓం నమః శివాయ. సార్, ఇప్పుడు గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారు మాట్లాడతారు సార్. ఓం నమ శివాయ. డిప్యూటీ సీఎం పవన్ అన్న గారికి, మంత్రి ఆనమన్న గారికి, ఎమ్మెల్యే తిరుపతి శ్రీనివాసన్న గారికి, అట్నే వేదిక ఉన్న పెద్దలకి, కలెక్టర్ గారికి, చైర్మన్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది సార్. ఎందుకంటే 2018లో నాన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఆయన చనిపోకుండా చేశారు సార్. తర్వాత అప్పట్లో 18 కోట్లు పెట్టి స్టార్ట్ చేసిన వరకు ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి మళ్ళీ ఇంకో 9 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా దాన్ని గిరి ప్రదక్షిణ, మేము కొండగుట్టు అంటాం సార్, గిరి ప్రదక్షిణ రోడ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకత ఏమంటే సార్, జనవరి కనుమప్పుడు స్వామివారు అమ్మవారు ఊరేగింపు వెళ్ళి స్వామివారు పిలుస్తారు సార్. ఎవరైతే ముని ఋషీంద్రులు ఉంటారో, చుట్టుపక్కల కొండ చుట్టూ ఉంటారో, ఎవరైతే ఆ కాలంలో తపస్సు చేసి ఉంటారో వాళ్ళందరినీ కూడా స్వామివారు పిలవడం. తర్వాత రెండోసారి శివరాత్రి అప్పుడు మళ్ళా కూడా కొండ చుట్టూ వెళ్ళి అక్కడ స్వామివారి పెళ్లి రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఆశీస్సులు తీసుకొని వచ్చే ఒక సాంప్రదాయం సార్. తర్వాత ఈ కొండ చుట్టూ కూడా ఇంతవరకు వేలాది మంది వచ్చి తిరిగే పరిస్థితి ఉంది సార్. ఆ రోజు చాగంటి గారు కూడా వచ్చి నాన్నగారితో పాటు ఓపెన్ చేసిన స్మృతులు నాకు బాగా గుర్తున్నాయి. సో ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన పవనన్న చేతి మీద ఇది చేసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే మీరు ధర్మానికి కానీ అన్నిటికి కూడా ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది మా యంగ్స్టర్స్ కూడా మేము చూస్తుంటాం. నిజంగా మీరు ఫాలో అయ్యే, మీరు సిస్టమేటిక్ ఏ రకంగా ఉంటారో మా అందరూ కూడా ఇన్స్పిరేషన్ సార్. వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ సార్. అండ్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది ఒక పెట్ ప్రాజెక్ట్ సార్ ఆయనకి. ఏంటంటే ఆయన ఇంత ముందర కూడా నాన్నగారు ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉండి చేయించిన వ్యక్తి చంద్రబాబు గారు సార్ 2018లో. తర్వాత ఆయన ఇంకో కళ ఏంటంటే సార్, మొత్తం అక్కడంతా కూడా బ్రహ్మాండమైన చెట్లు పెంచాలని చెప్పి ఆయన మొన్న కూడా నా డ్రీమ్ సుధీర్ మొత్తం అక్కడంతా చెట్లు కూడా బ్రహ్మాండ ఫారెస్ట్ చేయాలా, చాలా అందంగా తీర్చిదిద్దాలా అని చెప్పడం జరిగింది సార్. అట్లనే ఆనమన్న కూడా మొన్న వచ్చినప్పుడు సోలార్ లైటింగ్ ఉంటే బాగుంటుందన్న, చక్కగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుందండి అని వెంటనే అన్న కూడా ఫండ్స్ రిలీజ్ చేసి సోలార్ లైటింగ్ కూడా చేయడం జరిగిందన్న. తప్పకుండా ఇదొక అమేజింగ్ మూమెంట్, నిజంగా మీ అందరూ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఈరోజు కాళహస్తికి ఇది సాధికారం అయిందంటే, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందంటే నిజంగానే నాకు పూర్వజన్మ స్కృతం అని చెప్పి నేను భావిస్తూ మరొకసారి నేను పవనన్నకి అట్లనే ఆనమన్నకి కూడా నేను ప్రత్యేకమైన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.